వెల్కమ్ టు సోనీ సుబ్బు వ్లాగ్స్. ఇదైతే గోంగూర పచ్చడి అండి. ఆంధ్ర స్టైల్ గోంగూర పచ్చడి అనమాట. ఇదైతే 5 to 10 days వరకు నిలవైతే ఉంటుందండి, ఫ్రిడ్జ్లో పెట్టుకొని చేయి తగలకుండా దాచుకుంటే. ఇప్పుడు ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదామండి. నేను ముందు రోజు నైటే కాడల నుంచి ఆకులను అయితే వేరు చేసుకొని పెట్టుకున్నాను గోంగూరని. ఆకుకూరల్లోని కొన్ని ఆకులు అయితే మంచిగా ఉండవండి. మంచిగా ఉన్న ఆకులను మాత్రమే తీసుకొని బాగా కడుక్కోవాలి. ఆకుకూరలు కడిగేటప్పుడు ఇసుకది ఎక్కువగా వస్తూ ఉంటుంది. సో ఆ ఇసుక పోయేంత వరకు బాగా కడుక్కోవాలండి. కడుక్కొని నీళ్ళంతా ఇలాగ వాడ్చేలాగా ఒక స్టెయినర్లో అయితే వేసుకోండి. ఇలా నేను చూపించిన విధంగా. స్టెయినర్ లేని వాళ్ళు జిబ్బులో అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఒక గిన్నె తీసుకొని దాంట్లో కొంచెం వాటర్ వేసుకొని మనం గోంగూరను అయితే ఉడికించుకోవాలండి. గోంగూర ఉడకటానికి ఎక్కువగా నీళ్ళైతే పట్టవండి, కొంచెం వాటర్ తీసుకుంటే సరిపోతుంది. ఆ గోంగూర కంప్లీట్గా ఉడికేంత వరకు మూత పెట్టుకొని ఒక 5 minutes అయితే ఉడికించుకోండి. ఈలోపు వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. మీకు వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. ఈ గోంగూర ఉడికిన వాటర్తో మేమైతే ఒకటి చేస్తాము. అదేంటో మీకు తెలుసుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మేము ఏం చేస్తాము ఆ వాటర్తో అనేది వీడియో లాస్ట్లో అయితే నేను మీకు చెప్తాను. చూసారు కదండి, గోంగూర అయితే చక్కగా ఉడికిపోయింది. మనం ఈ గోంగూరని ఒక జల్లెడలో తీసుకొని అయితే వార్చేసుకుందాము. వాటర్ అంతా పోయేంత వరకు వార్చేసుకోవాలి. ఇలా వేడిగా ఉన్న వాటిని ఎప్పుడు మనం ప్లాస్టిక్లో వార్చకూడదండి. ఇప్పుడు మనం ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో ఒక 4 to 5 tablespoons ఆయిల్ అయితే వేసుకొని దాంట్లో కొంచెం జీలకర్ర, 1 కప్పు ధనియాలు, ఒక 6 నుంచి 7 వరకు మీకు కారానికి సరిపడినంత ఎండుమిర్చి, ఇంకా 4-5 టమాటోలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. ఆ టమాటోలు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఏదైతే మనం ఉడికించుకొని ఉంచుకున్నామో గోంగూరని, ఆ గోంగూరను కూడా వేసేసి బాగా ఫ్రై చేయాలి. అసలు ఎక్కడ వాటర్ అనేది ఉండకూడదండి. అలా చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత కొన్ని వెల్లుల్లి గుడ్లు, నేనైతే ఒక వెల్లుల్లిపాయ మొత్తం వేసేసానండి. ఇప్పుడు మీకు రుచికి సరిపడినంత సాల్ట్ అయితే వేసుకొని బాగా సాల్ట్ కరిగేంత వరకు ఫ్రై చేసుకోండి. మొత్తం దగ్గరికి అయ్యేంత వరకు ఫ్రై అయిన తర్వాత దీన్ని అయితే కాసేపు చల్లారబెట్టుకోవాలి. మనం మిక్సీ పట్టుకునే ముందు చల్లారబెట్టుకొని మిక్సీలో వేసుకొని పచ్చడి అయితే చేసుకోవాలండి. ఒకవేళ మీరు తీసుకున్నది పుల్ల గోంగూర అయితే చింతపండు వేయాల్సిన అవసరం లేదండి. అదే నార్మల్ గోంగూర అయితే మీకు నచ్చితే చింతపండు వేసుకోవచ్చు, నేనైతే వేసుకోలేదు. ఇలా మొత్తం పచ్చడి పట్టుకున్న తర్వాత మనం ఏదైతే ఇందాక పెనంలో నుంచి తీసామో అదే పెనంలో ఒక 4 to 5 tablespoons ఆయిల్ అయితే వేసుకోండి. ఒకవేళ మాకు ఎక్కువ రోజులు ఒక 10 days అలాగే నిల్వ ఉండాలి అనుకుంటే ఆయిల్ అయితే ఎక్కువగానే వేసుకోండి. ఇలా ఆయిల్ అంతా మరిగిన తర్వాత దాంట్లో కొంచెం పోపు దినుసులు మినప్పప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర ఇవన్నీ వేసుకొని చిటపట్లాడేంత వరకు ఫ్రై అయిన తర్వాత ఒక 4-5 ఎండుమిరపకాయలు అయితే తీసుకొని అవి కూడా వేసేసి బాగా అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం ఇంగువ అయితే వేసుకోండి, మీకు మంచి టేస్ట్ వస్తుంది. ఇందులోనే కొంచెం కరివేపాకు అయితే వేసుకొని ఫ్రై చేయండి. ఇవన్నీ వేసుకొని బాగా చిటపట్లాడిన తర్వాత పోపు అయితే బాగా వేగిన తర్వాత మనం ఏదైతే మిక్సీ పెట్టుకున్నామో ఆ పచ్చడిని అయితే ఇందులో వేసేసి ఆయిల్ తేలేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. పచ్చడిని మీరు ఆ రోజుకే తినేస్తాము, మాకు నిలవ ఉండాల్సిన అవసరం లేదు అనుకుంటే అంత ఆయిల్ తేలేంత వరకు ఫ్రై చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు. కానీ ఆయిల్ తేలేంత వరకు ఫ్రై చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి పచ్చడి అయితే. మీలో ఎంతమందికి గోంగూరతో ఏం కూర చేసినా ఇష్టమో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అదేంటో అండి, నేను చిన్నగా ఉన్నప్పుడు గోంగూరతో ఏం చేసినా తినాలనిపించేది కాదు. గ్రీన్గా ఉంది కదా ఇదేంటో అనే ట్రాన్స్లో ఉండిపోయేదాన్నో ఏంటో తెలీదు. నాకు అది వద్దంటే వద్దు అని పట్టుకొని కూర్చోలేదాన్ని. ఎప్పుడైతే నేను వండడం స్టార్ట్ చేసుకున్నానో అప్పటి నుంచి నాకు గోంగూర పచ్చడే ఫేవరెట్ అయిపోయిందండి. అంత ఇష్టంగా తింటాను అనమాట గోంగూర పచ్చడి. మీలో ఎవరైనా గోంగూర పచ్చడిని తినలేని వారు ఎవరైనా ఉంటే ఇలా చేసి పెట్టండి. కంపల్సరీగా వద్దు అనుకుంటా చక్కగా తినేస్తారు గోంగూర పచ్చడిని. అంత టేస్టీగా ఉంటుంది అనమాట. ఇంకా వీడియోని చూస్తూ లైక్ చేయకపోతే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నా వీడియోస్ చూస్తూ నన్ను సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. చూసారు కదండి, మన గోంగూర పచ్చడి అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చింది అనేది కామెంట్ బాక్స్లో నాకు చెప్పండి. గోంగూర ఉడికిన వాటర్తో వెండి వస్తువులు ఏవైనా క్లీన్ చేస్తే నీట్గా వచ్చేస్తాయండి. మీరు కూడా ట్రై చేయండి. బాయ్ బాయ్.